హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక చూడండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే అందరికీ ఉన్న ఒకటే ఒక ఆలోచన, లంచ్ బాక్స్‌కి ఏం ప్రిపేర్ చేయాలి అని. ఈ రైస్‌ని వీక్‌లో 1 డే మీ లంచ్ బాక్స్ రెసిపీలో యాడ్ చేసుకోండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా లంచ్ బాక్స్‌కి బాగుంటుంది. అలానే చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మనం రైస్ వండుకుంటాం కదా! ఆ వండుకున్న రైస్‌ని ఒక బౌల్‌లోకి చల్లారబెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలోకి. ఆ చల్లారబెట్టుకున్న రైస్‌లోకి కొంచెం ఉప్పు, కారం, పావు స్పూన్ ఆయిలేసి గంటెతో బాగా ఆ ఉప్పు, కారం అంతా రైస్‌కి పట్టే విధంగా కలుపుకోవాలి. చేత్తో కలపొద్దండి. ఎందుకంటే చేత్తో కలిపితే అన్నం మెత్తబడుతుంది. సో, గంటెతో మాత్రమే కలుపుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు వేయాలి. పోపు గింజలు వేగిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక 5, 6 వెల్లుల్లిపాయల్ని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఈ నూనెలో వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది ఈ రైస్‌కి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని దీనిలోకి వేసేయాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ కలుపుకోవచ్చు. ఆయిల్‌లో ఉన్న హీట్ అనేది సరిపోతుంది. ఇలా ఈ తాలింపంతా, ఈ పోపంతా ఈ రైస్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్‌గా దీనిలోకి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అంతే. మీరు కలుపుకునే రైస్‌ని బట్టి నిమ్మరసం పిండుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ రైసే వండాను. అందుకని అరచెక్క నిమ్మరసం సరిపోతుంది. ఈ నిమ్మరసం వల్ల ఈ రైస్‌కి మరింత టేస్ట్ వస్తుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా కారం అన్నం పోపు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది లంచ్ బాక్స్‌లోకి. అలానే మీలో మీ పిల్లలకి కానీ వాళ్ళకి ఇష్టమైతే దీనిలోకి పచ్చి ఆనియన్‌ని సన్నగా కట్ చేసి ఈ రైస్‌లో పెట్టండి. ఈ రైస్ తినేటప్పుడు అలా ఆనియన్ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.